శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మొదటి అధ్యాయం సాయిబాబా బోధలు జీవిత కళ। ఈ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే, మనం ఒకరి నుండి ఒకరు వేరు అన్న భావం బలపడడానికి ఆధునిక జీవితంలో ఒక కుటుంబంతో ఒక కుటుంబానికి ఎట్టి సంబంధాలు లేకుండా బ్రతకడం ఒక పెద్ద కారణం అని చెప్పుకున్నాం। ఇప్పుడు ఏమైంది, మనకి ఈ ఆధునిక జీవితంలో అసలు ఒకరికొకరికి ఏది పొంతన ఉండట్లేదు। ఒక కుటుంబమే కాదు, ఒకే కుటుంబంలోని వాళ్ళు కూడా కలిసి ఇద్దరు కూడా కలిసి బ్రతకలేని పరిస్థితి వస్తుంది। ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కదా సమాజంలో। అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా కాక భక్తుల కుటుంబాలన్నీ వారానికో పక్షానికో ఒక చోట సమావేశం కావడం, కలిసి వేడుకలు పూజాధికాలు చేసుకోవడం దీనికి ఎంతో ఉపకరిస్తుందని చెప్తున్నారు। ఈ కలిసి సామూహికంగా ఎందుకు చేసుకోవాలి అంటే, భక్తుల కుటుంబాలన్నీ వారానికో పక్షానికో ఒక చోట కలిసి ఈ వేడుకలు కానీ ఈ పూజలు కానీ ఇవన్నీ చేసుకోవాలి। చేసుకుంటే మానవ సహజమైన ప్రవృత్తిని అనుసరించి కీచులాటలు పోటీలు భేదాలు వస్తే రావచ్చు। మామూలుగా అందరూ కలిసినప్పుడు ఏవో గొడవలు వస్తూ ఉంటాయి కదా, అలా వస్తే రావచ్చు। ఎందుకు వస్తాయి అసలు? అందుకు కారణం అంతస్తులు, కులమత భేదాలు, ఆడంబరాలు అనే దౌర్భాగ్య పట్టుగోడలు హృదయాలను సంకుచితం చేయడమే అని చెప్పారు ఇక్కడ। వాటి వలన ఎక్కువ గొడవలు లాంటివి వస్తూ ఉంటాయన్నారు। కలవారిని గౌరవించడం, లేనివారిని చిన్నచూపు చూడడం వంటి హీన వికార చేష్టలను నేటి సమాజం నూరుపోస్తోంది। వాటిలో చిక్కిన హృదయాలకు పూజలు జపాలు ఏమీ ఉపకరించవు। అలాంటి వాటిలో చిక్కితే కనుక పూజలు కానీ జపాలు తపాలు ఏవి ఎన్ని చేసినా ఉపకరించవు అని చెప్తున్నారు। కారణం వీటి ప్రయోజనం ఏంటి? అసలు పూజలు జపాలు తపాలు వీటన్నిటి ప్రయోజనం అసలు ఏంటంటే, హృదయాలను అట్టి భ్రాంతుల నుండి క్షేళనం చేయడమే। అలాంటి భ్రాంతుల నుంచి క్షేళనం చేయడమే వాటి ప్రయోజనం కదా। అంతేగాని అట్లాంటివన్నీ మనసులో పెట్టుకుని ఎంత చేసినా సరే మనకేం ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు। వాళ్ళెంత భక్తులుగా నటించినా భక్తులు అట్టి వారిని బహిష్కరించాలని చెప్తున్నారనమాట। ఎందుకంటే ఏమవుతుందంటే, వాళ్ళు తెలియకుండానే మానవత్వం కంటే ఆత్మ కంటే నశ్వరము స్వార్థానికి ప్రతీకలు మృతములైన డబ్బు అంతస్తు మొదలైన వాటికి ఎక్కువ విలువనిచ్చి తమను తామే కించపరుచుకున్నట్లే। అటువంటి హీనభావాలకు నిలయాలు కనుకనే సాధువులు తపస్సులు రాజభవనాలను మహానగరాలను సందర్శించరాదని ఆధ్యాత్మిక గ్రంథాలు నిరసించాయి అని చెప్తున్నారు। అందుకని ఇంకా ఏం చెప్పారంటే, ఇలా వేడుకలు అవి చేసుకుంటున్నప్పుడు ధర్మకార్యాలకు వాటికి అహంకారంతో కీర్తికాంక్షతో కాకుండా భక్తిభావంతో వాళ్ళు యథాశక్తిని ఏమైనా సహకరిస్తారో లేదో చూడవచ్చు। అలా కాకుండా ఆడంబరాల కోసం విలాసాల కోసం ఎక్కువ వ్యయం చేసే వారి సంసర్గం వలన తపశ్శక్తి క్షీణిస్తుంది అని చెప్పారు। అలా చెప్పినట్లు వేడుకలు చేసుకుంటూ ఒకరిలో ఒకరిని సాయిని చూసుకుంటూ అటు వివేకంతో సహనంతో ప్రేమతో ఉండడం వలన ఒకరి నుండి ఒకరు వేరన్న భావం పలుచబడుతుంది అని చెప్పారు। ఆ వేరన్న భావం పలుచబడినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునే ఆత్మీయత వస్తుంది। అలా ఒక పరిమితి దాటి కుటుంబ ప్రేమ ఏర్పడ్డప్పుడు అలానే ఎవరినైనా ప్రేమించగల సామర్థ్యము, తన బంధువుల పట్ల ప్రత్యేక మమకారము తగ్గుతాయి। మన బంధువులే మన వాళ్ళే అట్లాంటి మమకారం తగ్గి అందరి పట్ల సమభావన అనేది వస్తుందన్నమాట। ఎందుకంటే కారణం అందరిలో సాయి సమానంగా ఉన్నారు కాబట్టి అని చెప్పారు। చెప్పి ఇంకా ఏం చెప్పారంటే, మనకి మనం అలా ఉన్నప్పుడు భక్త కుటుంబాల్లో ఎవరైనా మన పట్ల భేదభావంతో ప్రవర్తిస్తే మనం మాత్రం వారు మనము వేరన్న గత అజ్ఞాన సంస్కార బలం చేత దానివల్ల ఏర్పడే రుణానుబంధం వల్ల ఇప్పుడు ఇలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, కానీ వారి రూపంలో కూడా ఒకే ఆత్మతత్వం ఉన్నదని గుర్తించాలి।
ఈ సందర్భంలో సాయి అసూయను జయించడం, ఎవరైనా మనపై కోపించినా మనం ఎలా మసులుకోవాలో చెప్పిన సూక్తులు పఠించి అలా చేసిన వారిని స్మరించి వారి రూపంలో మనసారా సాయి తత్వాన్ని భావించి మనసులోని వైరభావాన్ని రానివ్వకుండా చూసుకోవాలి. ఇదంతా మనం క్రితం సత్సంగంలో చెప్పుకున్నాం. మధ్యలో మన గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఒక్కసారి దీన్ని రివైజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వేరన్న భావం రాకుండా ఎట్లా ఉండాలి అన్నదాన్ని మాస్టర్ గారు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఏంటంటే చరిత్ర పారాయణ అనంతరం ఆ సంఘటన గురించి పునరాలోచన చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నమాట. అంటే మన శ్రేయస్సుకు మనం విఘాతం ఎట్లా కల్పించుకుంటున్నాము అనేది చూసుకుని అవతలి వారితో మనకి అవసరమై మనం పొరపాటు ఉన్నప్పుడు అవతలి వారికి మనం పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసుకుని మన పొరపాటును మన్నించమని చెప్పాలి, లేక తొలగి ఉండాలి. కానీ మనసులో భేదభావాన్ని మాత్రం రానివ్వకండి అని చెప్తున్నారు. ఎవరిని నీ శత్రువులుగా తలచుకో అన్న సాయి వాక్యాన్ని పాటించ యత్నించాలి. ఇందులో ఏం చెప్తున్నారంటే బాబా సూక్తులన్నింటినీ మనం ఎట్లా పాటించాలి అనేది చెప్తున్నారు. ఇలా కులమత భేదాలు పాటించవద్దని చెబితే కొందరు సాంప్రదాయకులకు విడ్డూరంగా తోచవచ్చు. కొంతమంది సదాచారము, సాంప్రదాయము, సనాతన ధర్మం అంటూ ఉంటారు కదా, అవి అంటే ఏంటో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ కులమత భేదాలు పాటించవద్దు అని బాబా చెప్పారని అన్నాం అనుకోండి, అది చాలా విడ్డూరంగా తోస్తుంది వాళ్ళకి. సాయి అందు గురుభావం నిజంగా ఉంటే అట్టి భేదం తగదు. నిజంగా బాబా పట్ల ఆయన సద్గురు అని, ఆయన భగవంతుడని, అట్లాంటి ఆయన దైవం అన్న భావన కనుక ఉంటే కనుక అలాంటి భేదభావం అన్నది తగదు అని చెప్తున్నారు. వారి బోధయందు విశ్వాసం లేకుండా ఆయనపై విశ్వాసం ఉంచడం ఎలా సాధ్యం? ఆయన బోధ మీదే కనుక మనకి విశ్వాసం లేకపోతే కనుక మరి బాబా మీద మనకి విశ్వాసం ఎట్లా సాధ్యం? అబ్బాయి బాబా అంటే మాకు చాలా నమ్మకం అండి అంటాం. మరి ఆయన బోధ ఎందుకు పాటించట్లేదు మనం? అంటే సరైన విశ్వాసం మనకు ఆయన మీద లేదు, ఉందనుకుంటూ మనం భ్రమ చెందుతున్నాం. మేము బాబా భక్తుల్లో ఆయన మీద నాకు విశ్వాసం ఉంది, ఆయన అంటే నాకు నమ్మకం ఉంది అని అనుకుంటున్నాం. అంత నమ్మకం ఉంటే మరి ఆయన బోధ పట్ల కూడా మనకి విశ్వాసం ఉండాలి కదా, ఈ పాటికి మనం అన్నీ ఆచరించాలి కదా. అంటే ఏంటి? మనకి సరైన విశ్వాసం లేదు. క్లియర్గా చూసుకోవాలి, మనకి సరైన భక్తి లేదు, అసలైన భక్తులము కావు. అలా అనుకుంటూ మనం భ్రమపడుతూ ఉంటాం అన్నమాట. అది అలా అంటే ప్రాచీన సాంప్రదాయానికి సాయి సాంప్రదాయానికి ఈ విషయంలో వైరుధ్యం ఉన్నదనుకోకూడదు. మనం ప్రాచీన సాంప్రదాయానికినో బాబా సాంప్రదాయానికి ఏదో వైరుధ్యం ఉంది అలా అని మీరు అనుకోకూడదు అని చెప్తున్నారు అనమాట. ధర్మశాస్త్ర గ్రంథాల్లోనే బ్రహ్మవేత్త అయిన గురువు యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినట్లు కనిపించినప్పుడు బ్రహ్మవేత్తల మాటలనే పాటించవలసిందని చెప్పపట్టది. ఈ ధర్మశాస్త్రాల్లో వాటిల్లో కూడా ఏం చెప్పారట, ఎప్పుడైనా మీకు ఏదైనా వ్యతిరేకంగా మీకు ఏమైనా అనిపిస్తే కనుక బ్రహ్మవేత్త అయిన గురువు యొక్క మాటలనే తీసుకోవాలి. అంటే మనకు అజ్ఞానం కూడా అట్లా అనిపిస్తున్నది, మనకు అదేంటో తెలీదు, క్లారిటీ లేదు, ఆ శాస్త్రం ఏమిటో ఉత్తినే చదువుకుంటూ వచ్చేది కాదు కదా. అదొకసారి మనకి ఏదో వ్యతిరేకంగా అనిపించవచ్చును గాక. అప్పుడు ఏం చెప్పాలి? బాబా లాంటి వారు మహాత్ములు చెప్పిన దాన్నే, సద్గురువు చెప్పిన దాన్నే, బ్రహ్మవేత్తలు చెప్పిన దాన్నే మనం ఆచరణ యోగ్యంగా తీసుకోవద్దు. ఆ మాటనే మనం పాటించాలి, వారు ఏది చెప్పారో దాన్నే మనం పాటించాలి. అలా వైరుధ్యం ఉన్నట్టుగా మనకు కనిపిస్తే కనుక అని చెప్తున్నారు. అందులోనే చెప్పబడ్డదట. అలా నీకు కన్ఫ్యూజన్ వచ్చిందా, కన్ఫ్యూజన్ చెందకు, వారు ఏం చెప్పారో అదే చెయ్యి, గురువు ఏం చెప్పారో అదే, ఆ మాటే నువ్వు పాటించు అని చెప్పారు. అది గుణాన్ని బట్టి కులం కానీ జన్మను బట్టి కాదు. ఇదంతా మనం చెప్పుకోవాలండి. గుణాన్ని బట్టి కులం అన్నది ఎట్లా ఏర్పడింది? ఆ గుణం బట్టి కులం ఏర్పడింది, జన్మను బట్టి కాదు, జన్మతోటి కాదు అని చెప్తున్నారు. రాజస తామస ప్రవృత్తులైన వారితో సాత్వికులకు పొత్తు తగదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? రాజస తామస ప్రవృత్తులైన వారితో సాత్వికులకు పొత్తు తగదు. బాగా రాజసము తామస గుణాలు ఉన్న వాళ్ళకి, అట్లాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళకి సాత్వికంగా ఉండే వాళ్ళతో పొత్తు కుదరదు అని చెప్తున్నారనమాట. పైన ఆడంబరాలు అహంకారం కలవారు అంటే రాజసిక తామసికులే. ఈ రాజసికం తామసికం గుణాలు ఏంటంటే పైనేమో బాగా ఆడంబరంగా ఉండడం, అహంకారంగా ఉండడం, ఇవన్నీ తామసిక లక్షణాలు. రాజసిక లక్షణాలు, అది సత్వగుణానికి సంబంధించినది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ గుణాన్ని బట్టి కులం కానీ జన్మను బట్టి కాదు అని చెప్పారు కదా, చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా ఏమనుకుంటాం, ఒక ఫ్యామిలీలో అట్లా వస్తూ ఉంటే వీళ్ళు ఈ కులం, ఇంకో మరో ఫ్యామిలీలో వాళ్ళ ఆ కులం అని చెప్పి అని మామూలుగా ఇప్పుడు ప్రచారంలో జరుగుతున్నది. కానీ అలా అసలు ఎట్లా ఈ కుల వ్యవస్థ అనేది ఎలా ఉందంటే వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి ఆ కులం చెందిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మన క్షత్రియులు అంటే ఎట్లాంటి వాళ్ళు బాగా మంచి బలవంతులు, యుద్ధం చేయగలే సామర్థ్యం ఉన్నవాళ్ళు, పరిపాలించగల సామర్థ్యం ఉన్నవాళ్ళు. ఆ లక్షణం ఎవరికి ఉన్నా వాడు క్షత్రియులే, అంతే కదా. బ్రాహ్మణులు అంటే ఎట్లా ఉండేవాళ్ళు, కాస్త వేదాలు చదువుకును, ఈ పూజలు దైవభక్తి ఇట్లా ఏమైనా చేయించగలగడము, అట్లా ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు అనేవారు. అట్లా గుణాన్ని బట్టి అది. అలాగే వ్యాపారం, ఇది ఆ తెలివితేటలు ఉన్నవాళ్ళు అంటే బిజినెస్ చేయగల వాళ్ళని వైశ్యులు అనేవాళ్ళు. అట్లా ఆ కులం అన్నది అట్లా డివైడ్ అయింది గుణం వలన. ఒకే కుటుంబంలో క్షత్రియ కుటుంబమో ఇంకో కుటుంబమో అందులోనే ఈ గుణాలతో కూడా ఉన్నారు కదా. చెప్పండి, ఒక క్షత్రియ ఫ్యామిలీ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో బిజినెస్ మెంటాలిటీ ఉందనుకోండి, వాళ్ళకి మంచిగా బిజినెస్ చాలా చేయగలుగుతున్నారు అనుకోండి, ఆ బిజినెస్ టాక్టిక్స్ అన్నీ తెలుసు, వాళ్ళ వ్యాపారం బాగా చేయగలరు. మరి వాళ్ళు దేంట్లోకి వస్తారు, ఎట్టి గుణం ఉన్నది వాళ్ళకి. ఇందాక మనం చెప్పుకున్నాం గుణం బట్టి అని, అంటే వైశ్యులు అనమాట. అలా నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నానండి. అలా అన్నమాట. గుణాన్ని బట్టి అన్నదే వచ్చింది ఎప్పుడు, అంతే తప్ప అది బర్త్ నుంచి కాదు వచ్చేది కులం అనేది. ఆ గుణాన్ని బట్టి కులం తప్ప వాడు పుట్టుకతో కాదు, కులం పుట్టుకతో రాదు, అట్లా కాదు. వాడు చేసే ఆ పనిని బట్టి, వాడు ఆలోచన విధానం, వాడు చేసేది దానిని బట్టి కులం అన్నమాట. అది అందుకే కుల వృత్తులు అంటారు. తెలుసా కుల వృత్తులు ఎట్లా వచ్చినాయి, అలా అన్నమాట. అది అందుకని గుణాన్ని బట్టి కులం కానీ జన్మను బట్టి కాదు. రాజస తామస ప్రవృత్తులైన వారితో సాత్వికులకు పొత్తు తగదు. పైన ఆడంబరాలు అహంకారం కలవారు అంటే రాజసిక తామసికులే. ఈ విషయం వేదసమ్మతం అనడానికి ఆధారాలను పురుష సూక్త రహస్య అనే గ్రంథంలో చూడవచ్చు. మాస్టర్ గారు పురుష సూక్త రహస్యం అనే గ్రంథం కూడా మనకి రచించారనమాట. అందులో ఉంటుంది, పైన ఆడంబరాలు అహంకారాలు గలవారే రాజస తామసికులే. ఇది వేద సమ్మతమే, వేదాల్లో కూడా చెప్పబడ్డదట. అలాంటి గుణం కల వాళ్ళందరూ అంటే ఆడంబరాలు ఉన్నవాళ్ళు, అహంకారం ఉన్నవాళ్ళు, అలాంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ రాజసిక తామసికులే, వాళ్ళేం సత్వగుణం ఉన్నవాళ్ళు కాదు అని చెప్పి మనకు పురుష సూక్త రహస్య గ్రంథంలో కూడా అది వేద సమ్మతమని చెప్పబడి ఉన్నదట. అక్కలకోట స్వామి కూడా ఒక హరిజనుడి ఇంట స్నానం చేసిన భక్తుని చులకన చేసిన సేవకుని ఎలా మందలించారో వారి చరిత్రలో చూడవచ్చు. అంతకుముందు కూడా మనం ఇది చెప్పుకున్నాం. అక్కలకోట స్వామి చరిత్రలో ఒక భక్తుడు, అతను ఒక వస్తూ ఇంకా ఆలస్యం అవుతుంటే ఒక హరిజనుడి ఇంట్లో స్నానం చేస్తాడు. అక్కడ తొట్లో నీళ్లు ఉంటాయి, స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఆ పంక్తిలో భోజనానికి కూర్చుంటాడు. ఆచారంగా తినేవాళ్ళందరూ పక్కన కూర్చుంటారు. అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చునేసరికి స్వామికి నివేదన పెట్టే ఒక బ్రాహ్మణుడు అతన్ని చూసి నువ్వు అక్కడి నుంచిలే అని బాగా కేకలేస్తాడు, అవమానపరుస్తాడు. ఎందుకంటే నువ్వు హరిజనుడు ఇంట్లో స్నానం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నావు, నువ్వు మైలపడ్డావు, ఇక్కడ కూర్చుని తినకూడదు అంటాడు. అనేసరికి అతను అదే అక్కలకోట స్వామికి అంతా తెలుసు కదా, ఆయనకి స్వామి సమర్థ. ఇంతట్లోనేమో ఆ తిట్టిన బ్రాహ్మణుడు నివేదన తీసుకొస్తాడు. రోజు అతనే నివేదన తీసుకొచ్చేది స్వామికి. తీసుకొచ్చేసరికి అరే నీ నివేదన, నువ్వు తెచ్చిన నివేదన నాకు వద్దు, నేను స్వీకరించను, నీ దగ్గర ఆచారం కంపు కొడుతోందిరా అంటారు. కేకలేస్తారు. కేకలేసి బాగా తిడతారు, మందులు ఇస్తారనమాట. నువ్వు అట్లా మాట్లాడావు తప్పు కదా అది అని చెప్పి తర్వాత కూడా చెప్తారనమాట. మన బుద్ధి ఎట్లా ఉంటుందో చెప్పి అతను ఎవరి ఇంట్లో అయితే స్నానం చేశాడో ఇతను కూర్చుని పంక్తిలో భోజనం చేసిన అతన్ని పిలిపించి నీకు ఈ జన్మ ఏ కారణంగా వచ్చింది అని చెప్పి అడిగి అతన్ని ఆ జన్మల్లోకి తీసుకుని వెళ్తారనమాట. 7 గీతలు గీసి ఆ జన్మ ఒక్కొక్క జన్మ దాటుకుంటూ వెళ్ళి అతను చెప్తాడు ఏ కారణంగా వచ్చింది నీకు ఈ జన్మ అని అడిగినప్పుడు అతను చెప్తాడంటే, ఒకసారి నేను ఇంక సందర్భం కాదని ఒకసారి ఆపేసినట్టు ఉన్నాను ఇది చెప్తాం అనుకో. అడిగితే అతను చెప్తాడు, నేను 7 జన్మల క్రిందట నేను సద్బ్రాహ్మణుణ్ణి
అంటే ఈ జన్మల్లో హరిజనుడిగా నువ్వు ఎట్లా జన్మించావు ఏమిటని అడిగితే అని చెప్తారు. నేను సద్బ్రాహ్మణుని. ఆ పుట్ట అతను రోడ్డు మీద నడుస్తూ, అంటే ఎంత ఆచారం అంటే అతనికి రోడ్డు మీద ఎవరెవరో నడుస్తారు, ఇక్కడ మైల పడిపోతుంది రోడ్డు అంతా, దీని మీద నేను మళ్ళీ నడిస్తే మైల అనే ఇదితోటి అతను మంత్రజలాన్ని చల్లుకుంటూ వెళ్ళేవాటండి. ఎవరెవరు నడిచారో ఏమిటోవా, అతని దృష్టి దైవం మీదన కాక ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉండేదన్నమాట. ఈ ఆచారం వీటి మీద, అంటే సదాచారం కాదండి అది. దాన్ని ఏమంటారో మన అనాచారం అంటారు, ఏమంటారో నాకు తెలియదు. సదాచారం కాదు అది, అది మూఢాచారం అనాలి. ఇంకా ఇలాగా జల్లుకుంటూ వెళ్ళేవాట. ఎవరెవరు నడుస్తారో ఈ రోడ్డు మీద నేను మైలు పడిపోతానంట. అలా అయితే ఎంతమంది పీలుస్తారండి ఈ గాలి? ఇదే గాలి కదా అందరం కలిసి పీల్చుకుంటున్నది. మరి ఎంత మైల కదా, ఏం చేయాలి? అందుకని ముక్కు మూసేసుకుని చచ్చిపోతామా మనం? తప్పు కదా. ఎంతవరకు పాటించుకోవాలి అంతవరకు, అంతే కదా. అందుకే ఏది సదాచారం అసలు ఏది కాదు, తెలియకుండా మూఢంగా చేస్తే అది ఆఖరికి ఇట్లా తయారవుతుంది అన్నమాట. ఇతరులు చులకనగా చేసేలాగా. దానివల్ల ఏమవుతుంది, ఒక భేదభావన వస్తుంది, ఇతరుల పట్ల అసహ్యమైన భావన వస్తుంది, చులకన భావన వస్తుంది, తన గొప్పవాడిన అహంకారం వస్తుంది. అది తప్పు కదా అట్లా చేయడం. మంత్రజలం అంతా జల్లుకుంటాడుతున్నట్టు. అంటే ఎట్లాంటి భావం ఉంది అతనికి? తను ఏదో చాలా గొప్పవాడు, మిగతా వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు, నేనేదో మైలు పడిపోతాను. ఏమైంది? అట్టి భావన వలన అతను ఈ జన్మలో అట్లా జన్మించాడు, హరిజనుడిగా అతను జన్మించాడట. చెప్తాడండి, అక్కలకోట స్వామి చెప్పిస్తారు. ఏనాయనా అన్ని జన్మల క్రిందట మరి నువ్వు సద్బ్రాహ్మణుడివి, మరి ఈ జన్మలో ఇట్లా ఎందుకు జన్మించావు నువ్వు అని అడిగితే అని చెప్పిస్తారు. అప్పుడు అతన్ని లేవమని అన్నాడు కదా బ్రాహ్మణుడు. ఇతను స్వామి సమర్థక నైవేద్యం పెట్టే అతను ఉన్నాడు కదా, నివేదన పెట్టే అతను బ్రాహ్మణుడు. అతనికి చెప్తాడు, చూసావా అంటారు. అతను చెప్పిందంతా విన్నావా, చూసావా ఎలా అవుతుందో అని చెప్తాడు. అప్పుడు అతను క్షమించండి స్వామి అని చెప్పి శరణు వేడతాడనమాట. అలా సరిదిద్దవలసిందే. ఏదైనా ఏది సదాచారమో ఏది మూఢాచారమో తెలియాలంటే అవన్నీ సరిదిద్దవలసింది సద్గురువే. అలాగా. అందుకని అవన్నీ అహంకారానికి వాటికి కాదు, అది వేద సమ్మతం కూడా కాదు అది. అలాగే అక్కలకోట స్వామి కూడా ఒక హరిజనుడి ఇంట స్నానం చేసిన భక్తుని, చులకన చేసిన సేవకుని ఎలా మందలించారో వారి చరిత్రలో చూడవచ్చు. వివేకానందుడు వర్ణ వ్యవస్థ గురించి ఏమి చెప్పారో కూడా చూడవచ్చు. వివేకానందుడు కూడా వర్ణ వ్యవస్థ అనేది అసలు ఎట్లా వచ్చింది ఏమిటి, ఇదంతా మనం చెప్పుకున్నాం కదా. గుణం పట్టి కులం కానీ దీన్ని బట్టి కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. అలా వివేకానందుడు చెప్పింది కూడా ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే అప్పుడు అసలు ఏంటి, అసలు వర్ణ వ్యవస్థ అంటే ఏంటి, ఎట్లా ఉండాలి మనం అందరితోటి, అందరూ ఎట్లా కలిసి సమైక్యతతో ఎట్లా ఉండాలి, భేదభావాన్ని లేకుండా, ఇవన్నీ మనకి చక్కటి క్లారిటీ వస్తాయి. అందుకే సాయినాథుడు అంతటి వారు వచ్చి ఈ వీటన్నిటినీ రూపుమాపే అవతారంగా ఆయన వచ్చారనమాట. సాధకుల దృష్టిలో రెండే కులాలు ఉన్నాయి. నిజంగా సాధన చేసే వాళ్ళ దృష్టిలో రెండే కులాలు ఉంటాయట. ఏంటంటే భక్తి శ్రద్ధలు, వినమ్రత కలవారు, అవి లేనివారు, అంతే. నిజమైన సాధకుడి దృష్టిలో రెండే కులాలట. భక్తి శ్రద్ధలు, వినమ్రత కలవారు, అవి లేనివారు, అంతే. ఈ రెండే, ఇంకేమీ లేవు. మనం డివైడ్ చేసుకున్నట్టుగా కులాలు లేవు. నిజంగా సాధకుల దృష్టిలో, గొప్ప గొప్ప వాళ్ళ దృష్టిలో అవన్నీ ఉండవు. భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు, వినమ్రత గలవాళ్ళు, అవి లేనివాడు, అంతే. రెండు కులాలు ఉన్నాయి. అంటే భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగంలో చెప్పబడిన దైవీ స్వభావం కలవారు, అసురీ స్వభావం కలవారు, అంతే. ఇవేంటంటే మనకి భగవద్గీతలోనే చెప్పబడి ఉన్నదట. దైవాసుర సంపద్విభాగ యోగంలో చెప్పబడినదట. భగవద్గీతలో కూడా దైవీ స్వభావం రెండే ఉంటాయి కులాలు. యోగుల దృష్టిలో దైవీ స్వభావం కలవారు, అసురీ స్వభావం కలవారు. అంటే దైవగుణాలు అటువంటి స్వభావం అన్నవాళ్ళు, అసురీ స్వభావం అంటే రాక్షస స్వభావం కలవారు, అంతే. ఆ రెండే కేటగిరీస్, దట్స్ ఇట్. ఇంకా వేరే ఏమీ లేవుట. అసురీ స్వభావం కలవారి సాంగత్యం దైవీ స్వభావం కలవారికి తగదు, గిట్టదు కూడా. ఏమవుతుంది, ఇప్పుడు అసురీ స్వభావం ఉందనుకోండి, ఆ స్వభావం ఉన్న వాళ్ళకి, రాక్షస స్వభావం ఉన్న వాళ్ళకి ఆ సాంగత్యం వాళ్ళకి దైవీ స్వభావం కలవారికి తగదు, గిట్టదు కూడా. అట్లాంటి వాళ్ళతో సాంగత్యం ఈ దైవీ స్వభావం కలవారికి గిట్టదు.
ఇప్పుడు చెడు ఉన్నవాడితో మంచివాడు వెళ్ళాడు కదా, ఉండలేడు కదా, ఉండలేడు, కష్టం. వాడితో వెళ్ళలేడు. వీడికి ఉన్న మంచి గుణాలు ఉంటాయి, వాళ్ళ గుణాలు ఉండవు. ఇప్పుడు ఎట్లా వాడికి ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఇప్పుడు స్కూల్లోనే పిల్లలు ఉన్నారండి, అల్లరి చేసేవాడు ఉన్నాడు, చెట్ట తిరుగుతాడు, చదవడు, వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. చక్కగా చదివి కుదురుగా బాగా పట్టుదలగా చదువుకునేవాడు, మంచి స్వభావం ఉన్నాడు, అందరితో బాగుండే పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళకి కుదరదు, కలిసి ఉండలేరు. వాళ్ళు ఈ బ్యాచ్ అంతా ఒక చోట ఉంటారు, ఈ బ్యాచ్ అంతా ఒక చోట ఉంటారు, అంతే కదా. చదువుకునే పిల్లలందరూ ఒక చోట ఉంటారు, ఇట్లా అల్లరి చిల్లర వాళ్ళందరూ ఒక చోట. అంటే స్కూల్ కాదు కానీ మేబీ మనం యూనివర్సిటీస్ ఇట్లాంటి ఉదాహరణ తీసుకోవచ్చేమో. స్కూల్లో అంత తెలియదు మనకి, కాలేజెస్లో యూనివర్సిటీస్లో ఇక్కడ తీసుకోవచ్చు. పొత్తు కుదరదు వాళ్ళకి వీళ్ళకి. వాడేమో అరే నేను సినిమాకి వెళ్తున్నాను రా అంటాడు, అమ్మో ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదువుకోవాలి అనేసి వీడికి వచ్చిన స్టడీ రూమ్లో చదువుకుంటాడు. అల్లరి చిల్లరిగా తిరిగేవాళ్ళు సినిమాలకి పోతారు, బయట తిరుగుతారు, ఇంకా మహా అయితే పబ్బులకి అన్నిటికీ. తెలుసు కదా మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుందో సిటీలో చూస్తున్నాం. అలాగే ఈ దైవీ స్వభావం కలవారికి ఈ అసురీ స్వభావం కలవారితో తగదు, గెట్టదు కూడా. అంటే అసురీ స్వభావం కలవారిని దైవీ స్వభావం కలవారు చులకనగా చూసి వెలివేస్తారని, వెయ్యాలని కాదు. సర్వభూత హితేరత, వారు సర్వజీవుల శ్రేయస్సును కాంక్షించి వాడి శ్రేయస్సు కొరకు పాటుపడువారు అని గీత దైవీ స్వభావం గల సత్వగుణ ప్రధానుల లక్షణాలని వర్ణించింది. అంటే ఏంటి ఇక్కడ అంటే దైవీ స్వభావం అంటే నేను ఉదాహరణ చెప్పానండి, యూనివర్సిటీస్ అట్లా మీకు తెలియాలని చెప్పాను, అంతే ఎగ్జాక్ట్గా దాన్ని కాదు, ఇన్ జనరల్ ఎట్లా ఉంటుంది అన్నదానికి చెప్పాను. అది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, దైవీ స్వభావం కలవారు ఈ అసురీ స్వభావం ఉన్నవారిని ఏదో వెలివేసేయాలి, చులకనగా చేయాలి అని అట్లా కాదు, దాని అర్థం అది కాదు. నిజంగా దైవీ స్వభావం కలవారంటే వాళ్ళు ఎలా ఉంటారట, సర్వభూత హితేరత అంటే వారు సర్వజీవుల శ్రేయస్సును కాంక్షించి వాటి శ్రేయస్సు కొరకు పాటుపడువారు. అంతే కదండి, అన్ని జీవుల శ్రేయస్సుకు పాటుపడతారు నిజంగా దైవీ స్వభావం కలవారు అని గీత దైవీ స్వభావం గల సత్వగుణ ప్రధానుల లక్షణాలను వర్ణించింది. ప్రేమ లేకుండా శ్రేయస్సు కోరడం ఎలా సాధ్యం? ఇప్పుడు ఒకళ్ళ శ్రేయస్సు మనం కోరాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఇతరుల శ్రేయస్సు ఎట్లా కోరుతాం మనం? ప్రేమ ఉంటేనే ఇతరుల శ్రేయస్సు కోరుతాం. అంటే వారిని సత్సాంగత్య ప్రభావంతో సంస్కరింపజూడాలి. మరి ఎట్లా అండి, వెలివేయకూడదు అంటున్నారు, వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి, శ్రేయస్సు కోరుకోవాలంటున్నారు, మరి ఎలా కుదురుతుంది కదా? అందుకని ఏం చెప్పారు, వాళ్ళని కూడా సత్సాంగత్య ప్రభావంతో సంస్కరింపజూడాలి. అంటే వాళ్ళని కూడా సత్సాంగత్యంతో సంస్కరించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, అల్లరి చిల్లరగా తిరిగేవాడే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వాడిని పిలవాలి. పిలిచి ఒరే దీనివల్ల మనకి ఇన్ని నష్టాలు ఉన్నాయి, పరీక్షలు చదువుకోవాలి, మన పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి మనని చదివిస్తున్నారు కదా, అది వాడికి అర్థమయ్యేలా ఎవరైనా చెప్పాలి. చెప్పి వాడిని సంస్కరించాలి, ఇందులో కలిసేలా చూడాలి, వాడికి కూడా మంచి బుద్ధులు వచ్చేలాగా. 4 రోజులు చదువుకుంటున్న పిల్లల్ని చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా మారుతారు. అబ్బో ఇది కదా ఇంతమంది చదువుకుంటున్నారే, మనం ఏంటంటే చెడ్డ తిరుగుతున్నాం, చదువుకోవాలనిపిస్తుంది వాడికి కూడా కదా. అది ఎంత నష్టమో వాడికి తెలియాలి. అలాగే ఈ అసురీ స్వభావం కలవాళ్ళని కూడాను సత్సాంగత్యం ప్రభావంతో సంస్కరించాలట. వాళ్ళు సంస్కరింపబడాలి, వాళ్ళు సంస్కరించేలా చూడాలట. అది వారిలోనూ దైవాన్నే చూస్తూ అది అసాధ్యమైతే వారే మన నుంచి దూరంగా ఉంటారు. వాళ్ళలోనూ కూడా దైవాన్ని చూడు. ఎట్లా సంస్కరించాలంటే వాళ్ళను కూడా నువ్వు దైవాన్ని చూడాలి, చూసి వాళ్ళని సంస్కరించు. అసలు సత్సంగము ఇవన్నీ కూడా అదేనండి. అందరినీ ఎందుకు, అందరూ సత్సంగంలో ఎందుకు చెప్తాం ఇవన్నీ? ఎందుకంటే అందరూ ఒకటి, అందరి పట్ల ప్రేమ, అందరి శ్రేయస్సు కోరుకోవాలి మనం కదా. అందుకని ఒకవేళ అసాధ్యం, వాడికే అసాధ్యం, వాడికి మనతో కుదరట్లేదు వాడికి, అలాంటప్పుడు వారే మన నుంచి దూరంగా ఉంటారు, వాళ్ళ మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అక్కర్లేదు. ఇప్పుడు దీనికి ఉదాహరణ మనం మాస్టర్ గారిని చెప్పచ్చు, బాగా మనకు తెలిసిన ఉదాహరణ. మాస్టర్ గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు, కాలేజ్లో ఆయన లెక్చరర్ కదా, చాలామంది వచ్చి ఏం చేసేవాళ్ళు, ఏదో పీచపాటి కబుర్లు ఏవో చెప్తూ ఉండేవాళ్ళట. పలా ఎలాగండి అలాగండి ఇక్కడ ఇదండి ఏముంటుందండి, నానా లోకాభిరామణ నానా చెత్త. ఇవాళ చూడండి ఎంతమంది ఇళ్లల్లో ఎలక్షన్స్ గురించి మాట్లాడకుండా ఉన్నారో చెప్పండి. ఎవడొస్తే ఎవడపోతే అసలు మనకి ఏంటి, ఏమైనా ఒరుగుతుందా?
మనం దాన్ని మాట్లాడుకోవడం వల్ల. ఏది మారిపోదు కదా మన వలన. అదేముంది, ఎంత అనవసరమైందో చూడండి. ఎన్ని ఉండుంటే ఎంతమంది ఉండుంటారు ఇవాళ మాట్లాడకుండా దాని గురించి నిన్న ఇవాళల్లో కదా. మనకు అనవసరం కదా అది. ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలు అనేకం ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏవో మనకు అన్నిసార్లు మన వలన అది ఇంపాక్ట్ అయిపోయేవి, మారిపోయేవి ఏమి ఉండవు అసలు. అందులో 0.5% అసలు భావగించలు అరసగం కూడా మనం మార్చలేము దాన్ని. అయినా సరే చాలా టైం దానికి పెడతాం అనమాట. అదే మాట్లాడుకుంటూ ఉంటారు, అదే చేస్తూ ఉంటారు. అది అందుకని ఇలా మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏవో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కాలేజీలో అట్లాగండి ఈ లెక్చరర్లాగా, ఆయన లెక్చరర్ కదా, ఇంకోళ్ళ మీద మాట ఏవో కొబ్బరిలు వస్తే మామూలుగా ఇద్దరు కలిస్తే అలా వచ్చి వాళ్ళు మాస్టర్ గారిని అలాగే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండే. వెంటనే మాస్టర్ గారు ఏం చేసేవారట అంటే, సంస్కరించడం అంటే చెప్తున్నాను. వెంటనే ఇక్కడ బాబా పట్టం అసలు ఈ మహాత్ముల పట్టాలు నేను ఎందుకు పెట్టాను అనుకున్నారు అని చెప్పి మొదలెట్టేవారట. పలానప్పుడు నేను షిరిడి వెళ్ళాను, అది మాస్టర్ గారికి కలిగిన అనుభూతి, బాబా గురించి అని మొదలెట్టేవారట. వాడికి నచ్చిందా వాళ్ళు విని మళ్ళీ వచ్చేవారట. నచ్చలేని వాళ్ళు వెళ్ళిపోయేవారట. వెళ్ళిపోతే అమ్మయ్య నన్ను ఎత్తిన బాలు పోసాడు, నా టైం కలిసి వచ్చింది అనుకునేవాళ్ళు. ఆయనకేంటి హాయిగా నచ్చినవాడు మళ్ళీ వస్తాడు, నచ్చినవాడు వెళ్ళిపోతాడు, అమ్మయ్య అనుకునేవాడు. అంతే, మనదైనా అదే పాలసీ అండి. నచ్చిందా వస్తారు, లేదా వాళ్ళే వెళ్ళిపోతారు. ఎప్పుడైనా చూడండి, సత్సంగమైనా సరేనండి, స్టార్ట్ చేయగానే చాలామంది అంటే ముందు తక్కువ ఉంటారు, తర్వాత ఇటు అటు అందరికీ తెలిసి బోల్డంతమంది వస్తారు, మళ్ళీ ఫిల్టర్ అయిపోతుంది అది, అందులో మళ్ళీ ఫిల్టర్ అయిపోతారు. అయిపోయి చివరికి కన్సిస్టెన్స్గా ఉండేవాళ్ళు, అట్లా ఎప్పటికీ సత్సంగాన్ని హాజరవుతూ ఉండేవాళ్ళు బహుకొద్ది మందే ఉంటారు. నిజంగా ఎప్పుడు ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు. అంతే, అట్లా ఫిల్టర్ అయిపోతారు. అది అలాగే ఉంటుంది. అదనమాట అక్కడ అలాగా. అందుకని ఏంటంటే అసాధ్యమైతే వారే మన నుంచి దూరంగా ఉంటారు. మనం వర్రీ అవ్వక్కర్లేదు, వాళ్ళే మన నుంచి దూరంగా ఉంటారు. సాధకుడు కూడా నిత్య ప్రార్థనలో సర్వే జనా సుఖినో భవంతు అన్న సంకల్పంతో తన తపశక్తిని భగవదర్పితం చేసి తీరాలి. అందుకే ప్రతి సాధకుడు కూడా నిత్య ప్రార్థనలో ఎప్పుడు మనం పూజ చేసుకున్నా సరే ఆయనకే మళ్ళీ సమర్పించేస్తాం పూజలు. అలాగే నిత్య ప్రార్థనలో సర్వే జన సుఖినో భవంతు అన్న సంకల్పంతో తన తపశక్తిని భగవదర్పితం చేసి తీరాలి అని చెప్పారట. బౌద్ధ మతంలో భిక్షుదీక్ష స్వీకరించేవారు సకల జీవుల దుఃఖాన్ని రూపుమాపి వాటికి ఉద్ధరణ కలగడానికే తపస్సు చేస్తున్నానని శపథం చేయాలి. అలాగే బౌద్ధంలో కూడా ఆ మతం స్వీకరించేటప్పుడు ఉంటుందట. ఆ మతం కాదు, ఆ దీక్ష, బౌద్ధంలో ఆ బౌద్ధ దీక్ష తీసుకుంటారు కదా, అది స్వీకరిస్తున్నప్పుడు సకల జీవుల దుఃఖాన్ని రూపుమాపి వాటికి ఉద్ధరణ కలగడానికే తపస్సు చేస్తున్నాను అని చెప్పారు. వాళ్ళు ఏం చేసినా సరే సకల జీవుల ఉద్ధరణకు వాటి కోసమని వాటి దుఃఖాన్ని రూపమాపడానికే ఉద్ధరణ కలగడానికే నేను ఈ దీక్ష పూనుతున్నానని చెప్పి వాళ్ళు శపథం చేస్తారట. నిత్య సంధ్యావందన మంత్రంలో కూడా ఉత్తిష్టంతు భూత పిశాచాహ అన్నప్పుడు దాని అర్థం సర్వ దుష్టభూతాలు పిశాచాలు ఉద్ధరణ పొందుగాక అని. సంధ్యావందనంలో కూడా అదే ఉందట, ఉత్తిష్టంతు భూత పిశాచాహ అనే ఉంటుంటా. అలా అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే సర్వ దుష్ట భూతాలు పిశాచాలు ఉద్ధరణ పొందుగాక అనట. వాటికి కూడా మేలు చేయమని ప్రార్థించాలట. అసలైన సాధకుల లక్షణం అది. సర్వజీవులకు వాటికి అన్నిటికీ భూతాలు పిశాచాలు అన్నిటికీ ఆ ఉద్ధరణ పొందాలి. అవి ఏ జన్మ ఏ పాపం చేసుకున్నట్టు జన్మలు వస్తాయి కదా, అవి కూడా ఉద్ధరణ పొందాలి అని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకోవడం, ఇవన్నీ అంతటి. ఆ విధంగా తాను చేయబోయే బ్రహ్మకర్మ వాటి నిరోధానికి గురికాక సఫలం అవ్వాలని సంకల్పిస్తాడు అని వాటి ఉద్ధరణకు కూడా ప్రార్థించాలి. లేకపోతే అలా ఆ విధంగా తను చేయబోయే బ్రహ్మకర్మ ఏదైతే అతను ఆ కర్మను చేస్తున్నాడో వాటి నిరోధానికి గురి కాకుండా ఇవేమీ వీటికి అడ్డంకులు కాకుండా సఫలం అవ్వాలని సంకల్పిస్తాడట. ఆ సంకల్పంతోనే చేస్తారట. సంధ్యావందనంలో కూడా అదే ఉన్నది. బౌద్ధ మతంలోనూ దేవుని మనం నిత్యం చేసే పూజలోనూ అదే ఉన్నది. అన్నిట్లోనూ సర్వజీవుల శ్రేయస్సును కాంక్షిస్తూనే ఉన్నది.
అది అంటే సకల జీవుల పట్ల ప్రేమ లేకుండా వాటి శ్రేయస్సు కోరడం అనేది సాధ్యమైనది కాదు. అట్టి ప్రేమభావాన్ని అలవర్చుకోవాలి. అది ఇక్కడ చెప్పేది. ఇంకా చాలా ఉందండి, రేపు మనం ఇంకా వివరంగా చెప్పుకుందాం. చాలా చెప్పారు మాస్టర్ గారు. చాలా అద్భుతమైన గ్రంథం. చదువుకుంటే అసలు మనం ఎట్లా ఆలోచించుకోవాలి అన్నది అర్థమవుతూ ఉంటుంది. చాలా విషయాల పట్ల మనకి క్లారిటీ కూడా వస్తుంది. కొన్ని అసలు మనకు తెలియదు, ఏవి ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు, ఏవి ఎందుకు పెద్దలు చెప్పారో కూడా తెలియదు. వాటన్నిటికీ చక్కని వివరణ, చక్కని సమన్వయం అనేది ఈ సాయినాథ ప్రబోధామృతం గ్రంథంలో మనకి చాలా చాలా వరకు లభిస్తూ ఉంటుంది. అది మనకు వచ్చే డౌట్స్ అన్నిటికీ మాత్రం తప్పకుండా ఇందులో లభిస్తుంది. మిగతాది రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.